శుభం యాదవ్ శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ తులారాశి వారందరికీ. ఇవాళ రేపు అందరూ క్యాలెండర్ న్యూ ఇయర్ రాగానే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని అడగడం విశేషంగా మాట్లాడుతున్నారు కాబట్టి సరే కొత్త సంవత్సరం నుండి ఎలా ఉంది చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అందులో తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయానికి మనం ముందు వద్దాం. తులారాశి వారికి స్టార్టింగ్ ఈ సంవత్సరం ఆరంభంలోనే ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం కనబడుతుంది. భాగ్యస్థానంలో బృహస్పతి ఉంటాడు. ఈ బృహస్పతి పంచమ భావంతోనే తులారాశిని చూడటము, అలాగే ఈ రాశి నుండి 9వ భావంలో బృహస్పతి ఉండడము ఒక విశేషం అన్నమాట. అంటే బృహస్పతి యొక్క దృష్టి ఈ రాశిపై పడుతుంది. బృహస్పతి దృష్టి ఎప్పుడైతే ఈ రాశిపై పడిందో శుభకార్యాలు చేయిస్తాడు, శుభమైన వార్తలు వింటాడు, శుభకార్యాలు చేయిస్తాడు. అలాగే వివాహం అనుకోండి, ఉపనయన సంస్కారాలు అనుకోండి, పునర్వివాహాలు అనుకోండి, అది కాకుండా విశేషంగా గృహప్రవేశం, శంకుస్థాపనలు అనుకోండి, కొత్త ఇల్లు కొనుక్కోవడం ఏంటంటే కొత్త ఆర్గనైజేషన్ ఆరంభం చేయడం అనుకోండి, ఇలా రకరకాలుగా అన్నిటికీ బృహస్పతి అనుగ్రహం ఉంది అని అంటే గురువు అనుగ్రహం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు 10 సంవత్సరాల సరిపడా ఏర్పాట్లన్నీ చేసేస్తాడు. అదేంటి జూన్ 2 వరకు ఉంటాడు, ఆ తర్వాత రాజ్యంలోకి వెళ్ళిపోతాడు, అంటే 10వ భావంలోకి వెళ్ళిపోతాడు అనమాట. శనీశ్వరుడు కూడా మన స్వస్థానంలో కనిపిస్తుంటాడు. అలాగే రాహుకేతులు ఏకాదశం ప్లస్ అటు పంచమ భావంలో కనిపిస్తుందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు అంటే ఎలా లెక్కేసుకున్నా కూడా ఉద్యోగరీత్యా మంచి డెవలప్మెంట్స్ కనబడతాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, కొత్త కంపెనీలో చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే 30 to 40% హైక్స్ కనబడుతుంటాయి. ఇవి కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసేవాళ్ళు, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్ ఇలా రన్ చేసి వ్యాపారం చేసేవారు, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు, అలాగే ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోండి, ఆటోమొబైల్ వాళ్ళు తీసుకున్నా కూడా ఈ సంవత్సరం ఒక హైప్స్ బ్రహ్మాండంగా వెళ్ళే అవకాశాలు కనబడతాయి. అదేమీ మనకు సందేహం లేదు. ఇదిలా ఉంటుండగానే మనకు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసి విదేశాల్లో బాగా సెటిల్ అయిపోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫస్ట్ హాఫ్లో కొన్ని ఆప్షన్స్ దొరుకుతాయి. దాన్ని జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోగలిగితే సక్సెస్ కనబడుతుంది మీకు. అది విదేశాలు వ్యాపారం చేస్తున్న చాలామంది ఉన్నారు మన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా దేశం వేరైనప్పటికీ కూడా ఫలితం మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఇస్తారన్నమాట. వాళ్ళు కూడా 1 or 2 days డిఫరెన్స్ వస్తుంది తప్ప బట్ ఏ గుడ్ బెనిఫిట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పూర్వాశ్రమంలో సంపాదించి కొంత డబ్బును మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయడం, అది మన ప్రాఫిటబుల్ వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఒక క్రైసిస్ ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళంత వరకు బ్యాలెన్స్గా ఉండడం వలన ఆ కరెక్షన్ జరుగుతున్న సమయంలో ఏంటంటే వీళ్ళు మానసిక ఒత్తిడి పొందుతుంటారు. దీన్ని మనం జాగ్రత్త పడాలి ఈ సంవత్సరం. ఓకే, తర్వాత ట్రేడింగ్లో కూడా మంచి స్కోరింగ్ చేస్తారు మీరు. లక్కీ నెంబర్ 5, 9 మంచి కాంబినేషన్స్లో మనకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది తులారాశి వారికి. ఇది ఒక అయితే మనం తీసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అనుకోండి, సినిమా యాక్టర్స్ అనుకోండి, అదే యాక్ట్రెసెస్ అనుకోండి, వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ మాట మీద ఒక గౌరవం ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్ల అవమానం పొందే అవకాశాలు సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ కనబడుతుంది. అంటే ఆఫ్టర్ June 2 తర్వాత గురుబలం తగ్గిన తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతాయి వాళ్ళకి. ఓకే, అవన్నీ మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇయర్ అంతా మనం మాట్లాడుకుంటున్నప్పుడు గురుబలం అప్పుడు ఏంటంటే రాజ్యబలం పెరుగుతుంది. అంటే వీళ్ళు ప్రొఫెషనల్గా స్ట్రాంగ్ అయిపోతారు కానీ మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పడిపోతారు. లక్ ఫేవరింగ్ కొంత తగ్గిపోతుంది వీళ్ళకి. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అంటే లక్ బేసిస్కి ముందుకెళ్ళే ఇండస్ట్రీ. సో June 2 తర్వాత ఏంటవుతుందంటే గురుడు ఎప్పుడైతే కర్కాటకం ఉపయోగిస్తాడో కొంత లక్ ఫేవరింగ్ తగ్గిపోతుంది. దాంతో వీళ్ళు ఏంటంటే కొంచెం డిస్టర్బ్ అయిపోతారు. రాజ్యం బాగుంటుంది, ప్రొఫెషనల్ ప్లేస్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది, కానీ లక్ ఫేవరింగ్ ఉంటుంది మరి. అది లక్ అనేది టోటలీ ఒక డిఫరెంట్ సెగ్మెంట్ అన్నమాట ఎవరికైనా సరే. అంటే వీళ్ళు లక్ బేసిస్లో ఈ సినిమాలు తీస్తారు. లక్కీ నెంబర్ అంటారు, అదృష్టం ఎంతవరకు చూస్తారు, అదృష్టం వారం చూసుకుంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు. అలా చూసుకునేటప్పుడు ఎప్పుడైతే లక్ ఆ అదృష్టం బలం తగ్గుతుందో హార్డ్ వర్క్కి అమౌంట్ వస్తుంది. చూడండి, కొన్ని మూవీస్ హిట్ అయిపోతాయి కానీ ఫైనాన్షియల్ హిట్ అవ్వదు. కొన్ని మూవీస్ హిట్ అవ్వవు కానీ ఫైనాన్షియలీ హిట్ అయిపోతాయి. ఈ 2 రకాలు మనం చూస్తూనే ఉంటాయి ఇవాళ రేపు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఈ 2 రకాలు మనం చూస్తాం ఇక్కడ. అది నేను చెప్పాలనుకున్న విషయం. ఓకే, ఇక ఆరోగ్య విషయానికి వస్తాం. ఆరోగ్య విషయానికి వచ్చి 6వ స్థానం మనకు శనీశ్వరుడు కనబడుతున్నాడు. పాదాల దగ్గర, అరిపాదాల దగ్గర, తర్వాత కన్ను మోకాల వరకు ఉన్న న్యూరో సిస్టమ్ మీద కొంచెం స్కిన్ ప్రాబ్లం రావడం కానీ, న్యూరో ప్రాబ్లం రావడం కానీ, కాళ్ళు నడుస్తున్నప్పుడు పెయిన్స్ రావడం కానీ, బోన్ పెయిన్స్ రావడం కానీ, ఇటువంటి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఆ పార్ట్లో ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. ఇక దేవతను మనం కొలవాలి, ఏ దేవతను కొలవాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క సంవత్సరంలో స్టార్టింగ్లో గురుబలం ఉంది కాబట్టి ఒకసారి శివునికి అభిషేకం చేయడం ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు రానప్పుడు ఏంటంటే నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఈ 5 సూక్తాలు ఉన్నాయి.
రాకపోతే క్యాసెట్ పెట్టుకోండి. చక్కగా ఆ సూక్తం అవుతున్నసేపు శివుని మీద పంచామృతంతో అభిషేకం చేయడం, అయిపోగానే చక్కగా ఆ స్వామివారికి ఆరతి ఇచ్చి అది తీసుకోవడం ప్రసాదం. ఈ రకంగా కొంచెం ప్లాన్ చేయండి, నేర్చుకోవడం ప్రయత్నించండి. ఏదో ఒక సూక్తం. మనిషి, మానవ జీవి ఎవరైనా ఉన్నారంటే, భూమి మీద ఉన్నాడు మనిషి అనేవాడు ఉన్నాడంటే వాడు శివునికి అంకితమే. ఆ శివుని యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని ఎలాగైతే మనకు మొట్టమొదటి అక్షరాభ్యాసంలో మనకు బోధిస్తారో, అలాగే జీవితాంతం ఆ శివుని యొక్క ఆరాధన ఏదో ఒక సమయంలో శివునికి అభిషేకం చేయడం నేర్చుకోవాలి, చేయవలసిందే. చేస్తేనే కానీ జన్మ సార్థకం అవ్వదు. అది కులమతాలతో సంబంధం లేకుండా చేయాలి. అది ఇప్పుడు దేవాలయాలు కట్టింది అందుకోసమే. ఎందుకంటే పూర్వకాలంలోనే ఏంటంటే అందరినీ వీధుల్లోకి ఇళ్లలోకి రానిచ్చేవారు కాబట్టి దేవాలయం దగ్గరకు వచ్చి పేరు గోత్రం చెప్తే అలా కూర్చుని వాళ్ళ పేరు మీద గోత్రనామాలతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని ఇచ్చేవారు. అంటే దేవాలయం అనేది ఏంటంటే కొంతవరకు అన్ని వర్ణాల వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన భగవంతుని యొక్క స్థలము అని ఒక అర్థం. సో అటువంటి ప్లేస్లో మనకి ఏంటంటే అభిషేకం చేయించుకోవచ్చు దేవాలయంలో. లేదు మీకు ఇంట్లో చేసుకునేకుంటే చేసుకోవడం. ఈ అభిషేక తీర్థం ఎప్పుడైతే తీసుకుంటామో ఈశ్వర ఆరాధన చేస్తాము. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది. ఖర్చులు అయితే అవుతాయి విపరీతం. అది పూర్వాసం సంపాదించిన డబ్బుతో లగ్జరీస్గా ఖర్చు పెట్టచ్చు, లేకపోతే ఏదైనా శుభకార్యాన్ని ఖర్చు పెట్టచ్చు, ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టచ్చు, రకరకాలుగా ఖర్చు పెట్టచ్చు. ఖర్చు అయితే విపరీతంగా అవుతుంది. కానీ ఆనందంగా ఖర్చు పెట్టే ఖర్చుల కింద లెక్క వస్తాయి తప్ప బాధాకరంగా అనవసరమైన ఖర్చుల కింద రావు. ఖర్చులు అవుతాయి ఈ సంవత్సరం. కానీ అంచేత హ్యాపీగా ఖర్చు పెట్టండి, ఎంజాయ్ చేయండి లైఫ్. ఒక ఆనందాన్ని పొందండి, రాజమార్గంలో రాజీవ్ పొందండి. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.